ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం నిన్న నుంచి మోహనవాణి ఛానల్ ద్వారా తులసీదాసు యొక్క చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున హనుమత్ దర్శనం, ఆ తర్వాత రామ దర్శనం, ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు భరద్వాజ మహర్షుల యొక్క దర్శనం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ రోజున 2వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఈ ఛానల్కి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ మిత్రులని, బంధువులని కనీసం ఒక 5 మందినైనా సరే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ఉన్నాను. తులసీదాస్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ప్రియదాస్ అనేటువంటి ఒక మహాత్ముడు ఒక గ్రంథంలో రాశారు ఇవన్నీ. అలాంటి ఒక అద్భుతం ఏంటంటే, ఒకప్పుడు ఒక ఆమె యొక్క భర్త చనిపోయినాడు, బ్రాహ్మణుడు. ఆయన్ని కాటికి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ అతడి భార్య తులసీదాసు యొక్క మాహాత్మ్యాన్ని తెలుసు కాబట్టి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తులసీదాసు యొక్క ఆశ్రమంలో ఆయన కూర్చొని ఉంటే ఆయన పాదాల మీద పడిపోయింది, నమస్కరించింది. వెంటనే ఎవరు పాదాల మీద పడ్డా సుమంగళి స్త్రీ అయితే వెంటనే సౌభాగ్యవతీ భవ అంటారు, లేకపోతే దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తారు. ఈయన కూడా అలాగే దీవించాడు. కానీ వెంటనే అన్నది, నా భర్త చనిపోయినాడు, ఇప్పుడే మా బంధువులు దహనం చేయటానికి తీసుకువెళ్ళారు అని గోడును విలపించింది. ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో, చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి బతికించాలి అని తులసీదాసు అనుకున్నాడు మనస్సులో. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుకొని రాముడి యొక్క పేరు చెప్పమని తులసీదాస్ చెప్పాడు. వెంటనే తులసీదాస్ దగ్గరికి తెచ్చారు ఆ శవాన్ని, శ్మశానానికి కాకుండా అక్కడ పెట్టించాడు శవాన్ని. అందరినీ కళ్ళు మూసుకొని రామ్ నామ్ సత్యహాయ్ అని చెప్పమన్నాడు. అలా అందరూ ముక్త కంఠంతో చెప్పారు. వెంటనే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాణం వచ్చింది, లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు తులసీదాస్ అన్నాడు, ఇది నా గొప్ప అనుకునేరు, కానే కాదు, మనమందరం నమ్మి జపించినటువంటి రామనామం యొక్క పవర్ అన్నాడు. ఇది రామనామం యొక్క శక్తి వల్ల ఇతడు బతికాడు అని చెప్పారు. తులసీదాస్ తన జీవితంలోనే సంస్కృతంలో రామాయణాన్ని రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కదా మనం చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క కీర్తి ఆ నోట పాకుతోంది. చక్కగా రామభక్తుడని, రామాయణం రాస్తున్నారని, చనిపోయినటువంటి ఒక బ్రాహ్మణుడు కూడా బతికించాడని, ఈ విషయాలన్నీ కూడా మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారికి కూడా తెలిసింది. చూడండి, ఆ రోజుల్లో అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. వెంటనే తులసీదాసును పిలిపించాడు తన సభకి. అయితే తులసీదాసు రామాయణ రచనలో ఉండటం వల్ల
నేను ఇప్పుడు రాలేను అని చెప్పి నిరాకరించాడు. కానీ రాజు దలుచుకుంటే దెబ్బల కొరవే ఉంది. అందువల్ల అక్బర్ తన భటులను పంపించి బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ నా ముందు ఇంకొక అద్భుతం చేయమని అడిగాడు. తులసీదాస్ అన్నాడు, అద్భుతాలు చేసేవాడిని నేను కాదు, నాకు తెలిసిందంతా రాముడే, అందువల్ల నేనే అద్భుతాలు చేయలేను అన్నాడు. అప్పుడు అక్బర్ అన్నాడు, ఈ తులసీదాసుని తీసుకెళ్ళి ఫతేపూర్ సిక్రీలో బంధించమన్నాడు. ఒకవేళ మీరు గనక నా పాదాల మీద పడి నన్ను క్షమించమని వేడుకుంటే మిమ్మల్ని వదిలిపెడతానన్నాడు. చూడండి ఎంత మదమో ఆనాటి ఆ ముస్లిం రాజులకి. కానీ తులసీదాసు అక్బర్కి నమస్కరించడానికి నిరాకరించాడు. అంతేకాదు హనుమంతుల వారిని స్తోత్రం చేస్తూ హనుమాన్ చాలీసాని రచించాడు. అప్పటికప్పుడు జైల్లోనే కూర్చున్నాడు. 40 రోజుల పాటు తాను రచించిన హనుమాన్ చాలీసాని జపించడం మొదలుపెట్టాడు. 40 రోజులు పూర్తయింది. 41వ రోజు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాయో కోతుల సైన్యమే వచ్చింది. ఆ పట్టణం మీద దిగింది. ఆ ఫతేపూర్ సిక్రీ యొక్క అన్ని మూలల్లో విధ్వంసం సృష్టించింది. ప్రతి ఇంట్లోకి కోతులు ప్రవేశించినాయి. చివరికి అక్బర్ పాదుషా యొక్క అంతఃపురంలో కూడా ప్రవేశించి అక్కడ ఉండేటటువంటి గుడ్డలను చింపేయటం, గోడల్ని గీకటం, ఆ ప్రాకారాలకు ఉన్నటువంటి ఇటుకలని ఓడబీకి ఇసిరేస్తున్నాయి మనుషుల మీద. ఖైదు చేయబడినటువంటి తులసీదాసు యొక్క అద్భుతమని ఒక వృద్ధుడు వెళ్ళి చక్రవర్తికి చెప్పాడు. రాజా, మీరు చేసిన పని వల్ల ఆయన కోపం వచ్చింది. ఆయన రామభక్తుడు, ఆయన రక్షించడానికి హనుమంతుల వారే ఈ వానర సైన్యాన్ని పంపించాడేమో అనిపిస్తోంది నాకు అన్నా. అప్పుడు చక్రవర్తికి బుద్ధి వచ్చింది. గబగబా తులసీదాసు యొక్క పాదాల మీద పడి క్షమాపణలు చెప్పాడు. తులసీదాసును విడుదల చేశారు. తులసీదాసుని రక్షించడం కోసం కోతులు ఆ విధంగా వచ్చినాయి. వెంటనే తులసీదాసు ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. ఈ కోతులన్నిటిని కూడా వారించండి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ కోతులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ మాయమైపోయినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయినాడు అక్బర్ పాదుషా. ఆనాటి నుండి అక్బర్ పాదుషా తులసీదాసుకు సన్నిహిత మిత్రుడైనప్పటికీ మిత్రుడైనాడు. అయినా కూడా ఆయనలో ఏదో అనుమానం. నిజంగా ఈ కోతులు రావటం ఏంటి, ఇది నిజంగా ఆయన వల్లనే జరిగిందా? అనుమానం ఎవరికైనా ఉంటుంది. కానీ మరొక్క మాట మాత్రం చాటింపేశాడు. ఏదైనా మళ్ళీ నా మనస్సులో తేడా ఆలోచన వచ్చిందా, మళ్ళీ ఈ విధంగా వచ్చినాయి అంటే కోతులు రాజ్యంలో ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండటానికి అవకాశం ఉండదు. అందుకని ఇక నుంచి రామభక్తుల్ని, హనుమంతుడి యొక్క భక్తుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. తన రాజ్యంలో అటువంటి భక్తులు ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని ఒక ఫర్మానా కూడా జారీ చేశాడు. ఫర్మానా అంటే ఆర్డర్. అట్లాగే మరొక అద్భుతం ఏంటంటే, బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆలయాన్ని దర్శించాట తులసీదాసు. అక్కడ జరిగిన అద్భుతం చెబుతున్నాడు. కృష్ణుడి యొక్క విగ్రహానికి నమస్కరిస్తూ ఉన్నాడు తులసీదాసు. అక్కడ ఆలయానికి ఒక మహంతు ఉంటాడు, అంటే అధికారి. ఆయన పేరు పరశురామ. ఆయన మనస్సులో ఒక ఆలోచన పుట్టింది. ఈ తులసీదాసును పరీక్షించాలి అనుకున్నాడు.
ఈ తులసీదాసు యొక్క ఇష్టదైవం రాముడు కాబట్టి ఆయన యొక్క ఇష్టదేవత తప్ప మరే దేవతకు నమస్కరించేవాడు మూర్ఖుడు అని తులసీదాసుతో అన్నాడు. చూడండి, ఇష్టదైవాన్ని కాకుండా మరొక దైవాన్ని ఆరాధించటం, నమస్కరించటం మూర్ఖత్వం అన్నాడు. వాస్తవానికి తప్పు మాట అది. దానికి ప్రతిస్పందనగా తులసీదాసు వెంటనే ఒక ద్విపదని పఠించాడు. ఓ ప్రభు, ఈరోజు వైభవాన్ని నేను ఎలా వర్ణించగలుగుతాను? ఎందుకంటే మీరు శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నారు. మీరు ధనస్సు బాణాలు మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఈ తులసీదాసు తప్పకుండా మీకు కూడా నమస్కరిస్తాడు అన్నాడు ఆ కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని. తులసీదాసు ఈ ద్విపదని పఠించినప్పుడు అప్పటి వరకు కృష్ణ పరమాత్మ యొక్క చేతుల్లో వేణు ఉన్నది, ఒక దండం పట్టుకొని ఉన్నాడు. గోవులను రక్షిస్తాడు కదా, వేత్రదండం. వెంటనే ఆ రెండూ కూడా విల్లు బాణంగా మారిపోయినటువంటి రాముడు విగ్రహంగా మారిపోయింది. అంత అద్భుతం చేయించాడు ఆయన. ఈ తులసీదాసు వారణాసి నగరంలో, కాశీలో ప్రహ్లాద ఘాట్లో ఒకసారి సంస్కృతంలో కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. పగటిపూట ఆయన సమకూర్చిన శ్లోకాలన్నీ కూడా రాత్రిపూట మాయమైపోతున్నాయి. అంటే రామాయణాన్ని సంస్కృతంలో రాయడానికి మొదలు పెడుతున్నాడు. పగలంతా రాస్తున్నాడు శ్లోకాలు. తెల్లవారేసరికి ఆ రాత్రికి రాత్రి రాసినవన్నీ మాయమైపోతున్నాయి. ఇది ప్రతిరోజు జరిగింది. 8 రోజులు జరిగింది. 8వ రోజు రాత్రి వారణాసిలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన కాశీ విశ్వనాథ ఆలయంలో ఉన్న శివుడు తులసీదాసుకి కలలో కనపడ్డాడు. ఏమయ్యా తులసి, వాల్మీకి రాశాడు రామాయణం, నువ్వు కూడా అదే సంస్కృతంలో రాయడం మొదలుపెట్టావు. అలా వద్దు, నీ స్థానిక భాషలో కవిత్వం రాయి, రామకథ రాయి అని ఆదేశించాడు శివుడు. ఆయన ఉండేటటువంటి ప్రాంతంలో భాషని అవధి అంటారు, అవధి భాష. తులసీదాసు మేల్కొన్నాడు హఠాత్తుగా. కలగాదు, ఇలలో కనిపించినట్టుగా పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. వెంటనే సాష్టాంగం పడ్డాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి ఆశీర్వదించారు. అప్పుడు శివుడు ఒక మాట చెప్పాడు. నాయనా తులసి, అయోధ్యకు వెళ్ళు. రామచంద్రమూర్తి పుట్టి పరిపాలించినటువంటి ఆ ప్రాంతంలో, ఆ నగరంలో అవధీ భాషలో కవిత్వం రాయి రాముడు గురించి. నాయనా, నీ కవిత్వం సామవేదంలాగా ఫలిస్తుంది అని శివుడు చెప్పాడు. రామచరిత మానస్సులో తులసీదాసు తనకి కలలో శివుడు కనపడి ఆ తర్వాత మేల్కొన్న స్థితిలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం పొందినటువంటి విధానం అంతా కూడా రాశారు. శ్రీరామచరిత మానస్ దాదాపు ఒక 36 గంటల పాటు రామచరిత్ర మానస్ మొత్తాన్ని నేను ప్రవచనం చేశాను. ఇటీవల కూడా మిత్రులు యు వెంకటేశ్వరరావు గారు ఈ రామచరిత మానస్ని అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో చక్కగా సంకలనం చేసి రేవతి తల్లి చక్కగా మన అందరికీ పంచారు. మనం అందరం విన్నాం. దాదాపు ఒక 75 భాగాలని నా గుర్తు. మరి ఈ రామచరిత మానస్ ఏ విధంగా తయారైంది, ఎంతకాలం పట్టింది ఆయన రాయటానికి అంటే,
ఆ రోజు ఆదివారం, 1631 సంవత్సరం, శ్రీరామనవమి, చైత్రశుద్ధ నవమి, రాముడి యొక్క పుట్టినరోజు. అయోధ్య నగరంలో రామచరిత మానస్ని రచించటం మొదలుపెట్టాడు. ఈ మాట తులసీదాసు స్వయంగా రామచరిత మానసులో ఈ తేదీని ధృవీకరించారు. దాదాపు 2 సంవత్సరాల 7 నెలల 26 రోజులు పట్టింది ఈ ఇతిహాసాన్ని పూర్తిగా రచించటానికి. అంతేకాకుండా రాముడు సీతాదేవుల యొక్క వివాహ దినోత్సవాన్ని గుర్తు చేసే విధంగా పంచమి రోజు, పంచమి తిథి, ఈ యొక్క రచన పూర్తి చేశాడు. తులసీదాసు వారణాసికి వచ్చి కాశీ విశ్వనాథ ఆలయంలో అన్నపూర్ణ కాశీ విశ్వనాథులకి ఈ రామచరిత మానస్ని చదివి వినిపించాడు. అవధీ భాషలో సంస్కృత రామాయణాన్ని తులసీదాసు రచించినందుకు వారణాసిలో ఉండేటువంటి బ్రాహ్మణులు కొంతమంది విమర్శించి ఆ రచన యొక్క విలువను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇది కూడా ఒక అద్భుతమైన ఘట్టమే. వాళ్ళన్నారు, రాత్రిపూట విశ్వనాథుడి యొక్క గర్భాలయంలో సంస్కృత గ్రంథాల యొక్క కింద రామచరిత మానస్ని ఆయన చేతితో వ్రాసినటువంటి ప్రతిని పెట్టి ఆ గర్భాలయానికి తలుపులు తాళం వేసేశారు. అడుగున పెట్టారు పుస్తకం, పైనన్నీ సంస్కృత గ్రంథాలు పేర్చారు. ఉదయం తలుపు తెరిచి చూస్తే అడుగు భాగంలో పెట్టబడినటువంటి రామచరిత మానస్సు కుప్ప యొక్క పై భాగంలో కనపడింది. చూడండి. అంతేకాదు, ఆ మొదటి పేజీలో సాక్షాత్తు పరమేశ్వరుడు విశ్వనాథుడు సత్యం శివం సుందరం అనేటువంటి 3 పదాలు వ్రాసి ఆ క్రింద పరమేశ్వరుడు సంతకం కూడా పెట్టాడు, విశ్వనాథుడు అని. ఆహా! అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పరమాశ్చర్యాన్ని పొందారు. ఆ పరీక్షించినటువంటి బ్రాహ్మణులు కూడా, భేష్, గొప్పగా రాసావయ్యా, సంస్కృతంలో రాసినటువంటి రామాయణం కంటే కూడా నీ యొక్క రామాయణం గొప్పది అని తేలిపోయింది. శివుడు అంతటి వాడు మెచ్చుకున్నాడు. ఇంకేం కావాలి? అయితే ఇంతటితోటి కొంతమంది ఒప్పుకోలేదుట, కొంతమంది ఒప్పుకున్నారు. ఇంకా మరికొంతమంది బ్రాహ్మణులు ఆలోచించారు. ఆలోచించి కొంతమంది దొంగల్ని పంపించారు. ఒకరోజు రాత్రిపూట ఆయన రాసినటువంటి ఈ రామచరిత మానస్ యొక్క రాత ప్రతిని దొంగిలించుకొని రమ్మని. చూడండి, కొంతమంది దొంగలు తులసీదాస ఆశ్రమంలోకి చొరబట్టడానికి ప్రయత్నించారు. కానీ ఒక నల్లటివాడు, ఒక బంగారపు రంగు కలిగినటువంటి వాడు, ఇద్దరు మంచి దృఢకాయులు, ఆజానుబాగులు, అందగాళ్ళు మంచి ధనస్సులు, బాణాలు పట్టుకొని వీళ్ళని ఎదుర్కొన్నారు, ఈ దొంగల్ని. వెంటనే దొంగలు గడగడ ఉణికిపోయి ఆ ఇద్దరి పాదాల మీద పడ్డారు. వాళ్ళు అడిగారు, ఎవరయ్యా మీరు అని. నేను రామయ్యని, ఇతడు లక్ష్మయ్య అని చెప్పాట రాముడు. అంటే భగవంతుడు ఎంత స్థాయికి దిగుతాడో భక్తుల్ని రక్షించటానికి. రామదాసుని అంటే ఇక్కడ తులసీదాసుని రక్షించడం కోసం, ఆయన రచించినటువంటి రామాయణాన్ని రక్షించడం కోసం రామలక్ష్మణులు ఇంటికి కాపలా కాశారు. ఆ తరువాత ఆ సందడికి లేచాడు తులసీదాసు. గబగబా బయటకు వచ్చారు. రామలక్ష్మణులు కనపడలేదు, దొంగలు మాత్రం వణుకుతూ కనపడ్డారు. వాళ్ళని అడిగితే చెప్పారు వాళ్ళ విషయం. ఆహా, మీరు ఎంత అదృష్టవంతులు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, రాముడు లక్ష్మణుడు.
మీరు ధన్యులు, వాళ్ళని దర్శనం చేసుకోగలిగారు అన్న. ఆ తర్వాత ఆ రాత ప్రతిని అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి తులసీదాసుకు స్నేహితుడైనటువంటి తోడర్మల్ అనేటువంటి ఆయనకి పంపించాడు. ఆ దొంగలు కూడా రామభక్తులుగా మారిపోయారు ఆ తర్వాత కాలంలో. అంతేకాదు, వారు దొంగతనంగా తెచ్చిన డబ్బంతా కూడా ఎవరి డబ్బులు వాళ్ళకి పంచి ఇచ్చేశారు. చూసారా? ఇక తులసీదాస్ యొక్క అవసాన కాలంలో తన శరీరం అంతా, ముఖ్యంగా చేతుల్లో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఆ తరువాత అతడు హనుమాన్ బహుపరాక్ అనేటువంటి దాన్ని రచించాడు. అంటే హనుమంతుడిని స్తోత్రం చేస్తూ ఒక రచన చేశాడు. అక్కడ ఆ రచనలో తాను పడుతున్నటువంటి తన శారీరక బాధ అంతా కూడా అనేక చరణాల్లో వ్యక్తపరిచాడు. ఆ తరువాత ఆశ్చర్యకరంగా నొప్పులన్నీ మాయమైపోయినాయి. ఆంజనేయ స్వామి అంత దయగలిగినవాడు. ఆ తరువాత ఇక తులసీదాసు కొన్ని గ్రంథాల ప్రకారం 111 సంవత్సరాలు బతికాడని, మరికొంతమంది 126 సంవత్సరాలని, రకరకాల పాఠభేదాలు ఉన్నప్పటికీ 1623 సంవత్సరం జూలై 30వ తేదీ గంగానది ఒడ్డునున్నటువంటి అస్సీ ఘాట్లో ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ తులసీదాసు రామచరితమానస్ని అయోధ్యలోనే కాకుండా చాలా భాగం కాశీలోనే రాశారు. అది ఒక ప్రాంతం, అక్కడ ఒక పెద్ద ఆశ్రమం, తులసీదాసు కూర్చొని రాస్తున్నట్టుగా విగ్రహాలు, ఇవన్నీ మేము 2016 సంవత్సరంలో కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మేము చూసాం. అవధీ భాషలో రామచరితమానస్తో పాటు రామ్ లాలా సహత్సు, బార్వై రామాయణం, పార్వతీ మంగళ్, జానకీ మంగళ్ మరియు రామజ్ఞ ప్రశ్న అనేటువంటి గ్రంథాలతో పాటు బ్రజ భాషలో కృష్ణ గీతావళి, గీతావళి, సాహిత్యరత్న, దోహావళి, వైరాగ్య సాందీపని మొదలైనటువంటి రచనలు కూడా వారివి మనకు కనిపిస్తాయి. వీటితో పాటు హనుమాన్ చాలీసా చాలా ప్రఖ్యాతి పొందింది. ఇప్పటికీ అనేక మంది హనుమాన్ చాలీసాని మండల దీక్షతోటి చక్కగా పారాయణ చేసి ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి హనుమాన్ బాహుక్ అనేది, భజరంగ్ బాన్, ఇటువంటివి కూడా వారు రచించారు. తర్వాత ఈ రామచరితమానస్ ఎప్పుడు రాశారు, ఎంతకాలం పట్టింది, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా ఈ రామచరితమానస్సులో 12,800 లైన్లు ఉన్నాయి. వాటిని 1073 చరణాలుగా విభజించారు. వాటిని చౌపాయి, దోహాలు అని పిలుస్తారు ఆ భాషలో, అవధీ భాషలో. ఈ రామచరితమానస్ యొక్క అనేక రాత ప్రతులని తులసీదాసే స్వయంగా రాసినట్టు చెబుతారు. అంటే ఒక కవి తన స్వహస్తాలతోటి
రాసినటువంటి ఇతిహాసం ఇప్పటికీ 2 కాపీలు ఉన్నాయని గుర్తించారు గ్రియర్సన్ అనేటువంటి వాడు. అందులో ఒక రాతపతిని రాజపూర్లో పెట్టారు. వాటిలో అయోధ్యకాండ మాత్రమే ఇప్పుడు మిగిలింది. మిగతా అంతా శిథిలం అయిపోయింది. దాదాపు 400 ఏళ్ళు కదా. అయితే ఈ తులసీదాసు మరణించిన 24 సంవత్సరాల తర్వాత బెనారస్ మహారాజ్ దగ్గర కూడా ఒక గ్రంథం ఉన్నది అని కనుక్కున్నారు. ఈ రాతప్రతి తర్వాత తులసీదాసు ఆయనకి సమకాలీకుడు ఒక ఆయన ఉన్నాడు, సూరదాస్. అంధుడు ఆయన, కృష్ణ భక్తుడు. ఈ రామచరితమానస్ మరియు తులసీదాసులను కీర్తన చేస్తూ 8 పంక్తుల పద్యంలో సంత్ శిరోమణి అంటే పవిత్ర పురుషులలో అత్యున్నత రత్నం అని పిలిచాడు ఈ సూరదాసు. ఆయన రాసిన దాంట్లో నిర్మలమైన రామచరితమానస్ సాధువుల యొక్క జీవితానికి ఊపిరి. ఇది హిందువులకు వేదాలను పోలి ఉన్నటువంటి గ్రంథం మరియు ముస్లింలకు ఇది ఖురాన్ లాంటి ప్రత్యేక గ్రంథం అని చెప్పి సూరదాసు రాశారు. సూరదాసు కూడా చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఉత్తరాదిలో ఎంతో గొప్పగా చెప్తారు ఆయన గురించి. అలాగే ఈ తులసీదాసును గురించి ఒక హిందీ కవయిత్రి మహాదేవి వర్మ వ్యాఖ్యానిస్తూ, అల్లకల్లోలమైనటువంటి మధ్యయుగాల్లో భారతదేశం తులసీదాసు నుండి జ్ఞానోదయం పొందింది అని రాశారు. నేడు ఉన్నటువంటి భారతీయ సమాజం ఆ తులసీదాసు నిర్మించినటువంటి భవనం అని, అది మనకు తెలిసినటువంటి రాముడు తులసీదాసు యొక్క రాముడు అని ఆమె కొనియాడింది. ఇంత అద్భుత చరిత్ర కలిగినటువంటి మహాత్ముడు తులసీదాసు. ఆయన గురించి కొన్ని విషయాలు మాత్రమే మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేశాం. ఎంతోమంది కవులు ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా రచించారు. అయితే మనకి లభ్యమైనటువంటి సమాచారం మేరకి ఈ 2 ఎపిసోడ్లలో ఆ తులసీదాస్ గారి యొక్క సంక్షిప్త జీవితాన్ని మీతో మనవి చేసే భాగ్యం కలిగింది రామానుగ్రహం వల్ల. కాబట్టి తప్పకుండా వినండి. విన్నటువంటి వాళ్ళు లైక్ చేసి మీ యొక్క కామెంట్స్ కూడా పెట్టండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే